క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క భక్తులారా, క్రైస్తవునికి విశ్వాసము గుండెకాయ లాంటిది. విశ్వాసము లేనటువంటి వాడు క్రైస్తవుడే కాడు. విశ్వాసము ద్వారానే నువ్వు రక్షించబడతావు. విశ్వాసము ద్వారానే నువ్వు క్రీస్తుకు చెందినటువంటి వాడివి అవుతావు. విశ్వాసము ద్వారానే నీవు క్రీస్తు చచ్చినటువంటి ఆ రక్షణ భాగ్యములో పాలు పంచుకుంటావు. విశ్వాసము ద్వారానే నీవు స్వర్గరాజ్యాన్ని చేరుకుంటావు. కాబట్టి విశ్వాసము లేకుండా రక్షణ లేదు. కాబట్టి విశ్వాసము క్రైస్తవునికి గుండెకాయ లాంటిది. 2006వ సంవత్సరం నేను గురువైన తర్వాత 3 సంవత్సరాల పాటు బిషప్స్ హౌస్లో సెక్రటరీగా పనిచేసిన తర్వాత మొట్టమొదటిగా నేను చల్లపల్లికి విచారణ గురువుగా వెళ్ళాను. నా జీవితంలో విచారణ గురువుగా పనిచేయటం అదే మొదటిసారి. ఎండాకాలంలో ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక తల్లి మరియమ్మ అనేటువంటి అమ్మ చల్లపల్లి నుంచి సుమారుగా 7-8 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి సిరివోలు కట్ట అనేటు ప్రాంతం నుండి ప్రతి ఆదివారము కూడా 80 సంవత్సరాలకు పైన వయసు 80 సంవత్సరాలకు పైన ఉన్నటువంటి వయసు ప్రయాణం చేసుకుంటా బస్సు ఎక్కి ప్రతి సంవత్సరము కూడా బీరుపోకుండా, ప్రతి ఆదివారము కూడా బీరుపోకుండా ఆదివారపు దివ్య బలి పూజని ప్రారంభము నుండి చివరి వరకు పాల్గొనేది. ఆ రోజుల్లో నా దగ్గర ఒక రీజెంట్ బ్రదర్ గారు ఉండేవారు. ఆ బ్రదర్ గారు కొంచెం ఈ అమ్మమ్మతోటి కొంచెం చనువుగా, అంటే ప్రేమతో ఉండేవాళ్ళు. అప్పుడప్పుడు కొంచెం ప్రేమతో ఆట పట్టిస్తుండేవాళ్ళు. అయితే అమ్మమ్మ, నువ్వు అంత దూరం నుంచి వస్తున్నావు కదా, ఈ ఎండలకి నీకేమన్నా అయిద్ది, నీకేమన్నా అయితే ఎలాగా, ఎండలు బాగా ఉన్నాయి, నువ్వు చాలా దూరం నుంచి వస్తున్నావు, నీకేమన్నా అయితే ఎలాగా అంటే, ఆ వృద్ధాప్యములో ఉన్న తల్లి బ్రదర్ గారికి చెప్పిన మాటలు ఏమిటంటే, ప్రియులారా, నేను చనిపోవటానికైనా సిద్ధమేనయ్యా, పూజను మాత్రం నేను మానుకోను. నేను చనిపోవటానికైనా సిద్ధమే కానీ పూజను మాత్రం నేను మానుకోను అని చెప్పేది. అని చెప్పి ఇది సాక్ష్యంగా స్వీకరించండి పిల్లారా. నేను ఒకవేళ చనిపోతే ఫాదర్ గారి చేతుల్లోనే చనిపోతా అని చెప్పేది. ఆమె కోరిక, నేను చనిపోతే ఫాదర్ గారి చేతుల్లోనే చనిపోతా. ఈ సంభాషణ ఆ రీజెంట్ బ్రదర్ గారికి, ఆ విశ్వాసికి, ఆ తల్లికి మధ్యలో జరుగుతూ ఉండేది అప్పుడప్పుడు. అయితే మే నెలలోనే చివరి వారాలకు వచ్చినప్పుడు ఒక రోజున దివ్య బలి పూజను సమర్పించాను. నేను ఆ దేవాలయంలో వెనక ప్రక్కన కూర్చొని ఉన్నాను. ఆ విధంగా కూర్చొని కిటికీ వైపు చూస్తే గురు నిలయం కనబడుతుంది, ఫాదర్ గారు ఉండేటువంటి ఇల్లు కనబడుతుందండి. అక్కడ ఎండాకాలము కాబట్టి నీళ్లు తాగటానికి ఒక కడవలో, ఒక కుండలో నీళ్లు పెట్టి ఉంచాం. జాగ్రత్తగా ఆలకించండి పిల్లారా. ఈ అమ్మమ్మ ఎప్పుడు దివ్య సప్రసాదం అయిన తర్వాత, పూజ ముగించిన తర్వాత ఎప్పుడు వెళ్ళిందో అక్కడికి వెళ్ళింది. నేను గుడిలో కూర్చొని ఒక్కసారి ఊరికే గురునిలయం కల్లా అలా తిరిగాను. ఎందుకో అంతే ఆ అమ్మమ్మ, ఆ ముసలమ్మ, ఆ విశ్వాసి పడిపోతా నాకు కనబడింది. ఆ గురు నిలయం దగ్గర నీళ్లు తాగుతూ నేను వెంటనే అలర్ట్ చేశాను. అమ్మమ్మ పడిపోతుంది, త్వరగా వెళ్ళండి అంటే కుర్రవాళ్ళు ఉరికారు. ఉరికిన తర్వాత ఆమె స్పృహ కోల్పోయింది. నేను వెంటనే ఆటోని పిలిపించి ఆ వృద్ధాప్యంలో ఉన్నట్టు మరియమ్మ గారిని, 80-85 సంవత్సరాల వయసున్నట్టు ఆ మరియమ్మ గారిని నా ఒడిలోనికి తీసుకున్నాను. నా ఒళ్ళో కూర్చోబెట్టుకొని బలవంతంగా అలాగే ఎత్తుకొని, స్పృహ కోల్పోయింది కాబట్టి ఆ ఒడిలో కూర్చోబెట్టుకొని ఆటోలో ప్రయాణమై వెళుతూ ఉన్నాను.
ఆ చల్లపల్లిలోనే ఉన్నటువంటి ఒక హాస్పిటల్లో గుడివాడ నుండి వచ్చినట్టు మన డాక్టర్ గారు ఒకళ్ళు పనిచేస్తున్నారు. డైరెక్ట్ అక్కడికి వెళ్ళాము ఆటోలో. అక్కడికి వెళ్ళి వెంటనే డాక్టర్ గారిని బయటికి పిలవగానే ఫాదర్ గారు వచ్చారనగానే త్వరగా ఆయన బయటికి వచ్చాడు. చూసి ఆ తల్లి యొక్క శ్వాసను చూసి, ఫాదర్, అమ్మమ్మ చనిపోయిందండి అన్నారు. కానీ ప్రియులారా, నా జీవితంలో మొట్టమొదటిగా ఒక యువ గురువుగా, 3-4 సంవత్సరాల గురువుగా మొట్టమొదటిసారిగా నా జీవితంలో చూసినటువంటి మొట్టమొదటి సాక్ష్యం అండి ఇది. నేను ఎప్పటికీ మర్చిపోనండి ఇది. ఆ తల్లి యొక్క కోరిక ఏమిటి అంటే, నేను చనిపోతాను తప్పనిసరిగా, కానీ నా కోరిక ఏంటి, ఒక గురువు చేతులలో చనిపోవాలి. ఆనాడు నాకు అర్థమైంది ప్రియులకు దేవుని బిడ్డలారా, భక్తులకి దేవుడు వారి యొక్క మరణాన్ని కూడా ముందే ఎరిగిస్తాడేమో, విశ్వాసులకు దేవుడు తన యొక్క కార్యాలను ముందుగానే తెలియజేస్తాడేమో. ఎవరైతే విశ్వాసముతో దేవునికి లోబడి అంటి పెట్టుకుని బ్రతుకుతారో ప్రియులారా. ఆనాడు ఆ తల్లి నిండు పూజల్లో పాల్గొన్నది, దివ్య సప్రసాదాన్ని స్వీకరించింది. ఒక గురువు చేతుల్లో ప్రియులారా తన యొక్క ప్రాణాన్ని దేవునికి సమర్పించుకుంది. అంతకంటే ఇంకా ఏమి కావాలి వరం ఒక మనిషికి? నేను కూడా కోరుకుంటుంటాను అప్పుడప్పుడు ఒక కోరిక. ఇది కరెక్టో కాదో, మీకు ఇష్టమో లేదో కొంతమందికి అనుకోవచ్చు, అదేంది ఫాదర్ అదేం కోరిక అంటారేమో. దివ్య బలి పూజ చేస్తూ ఉండగా దేవుడు నన్ను తీసుకొని వెళ్ళాలని. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు ఆ తల్లి యొక్క ఉదాహరణ ఎందుకు ఇచ్చానంటే, ఆ తల్లి యొక్క సాక్ష్యాన్ని ఎందుకు చెప్పాను అంటే, విశ్వాసముతో బ్రతికినటువంటి, నీతివంతంగా బ్రతికినటువంటి బిడ్డలకి దేవుడు తన యొక్క మర్మాలని, తన యొక్క రహస్యాలని ముందుగానే ఎరుకపరుస్తాడు. తన యొక్క శక్తిని ముందుగానే తెలియజేస్తాడు ప్రియులకు దేవుని బిడ్డలారా. రేపటి రోజున యావత్ కథోలిక శ్రీ సభ క్రీస్తు సాక్షాత్కార మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. మనం మన భాషలో ముగ్గురు రాజుల పండగ అంటామండి. ఏంటిది? ఈ పండగలో ఉన్న మర్మం ఏమిటి? క్రీస్తు తనను తాను సాక్షాత్కరించుకోవటం, ఎరుకపరచుకోవటం. ఈ పండగ యొక్క కేంద్ర బిందువు దేవుడు అండి. మనం ముగ్గురు రాజులను చేసేస్తుంటాం పొరపాటున. ఈ పండగ యొక్క కేంద్ర బిందువు ఎవరు? యేసు ప్రభువు. ఆశ్చర్యం ఏంటంటే ప్రియులారా, అక్కడే ఉన్నటువంటి హెరోదు రాజు అంగీకరించలేదు యేసు ప్రభువుని, యెరూషలేము వాసులు అంగీకరించలేదు. అవునా కాదా? బెత్లెహేము వాసులు అయితే మా దగ్గర స్థలమే లేదు పొమ్మన్నారు. కానీ ఎక్కడో ఉన్నటువంటి పరాయి దేశపు వాళ్ళు, జ్ఞానులు, ఖగోళ శాస్త్రవేత్తలు, రాజులైనటువంటి వారు తమను తాను తగ్గించుకొని దేవుడు చూపించినటువంటి ఆ చిన్న నక్షత్రాన్ని పట్టుకొని విశ్వాసముతో, నమ్మకముతో ప్రియులారా 100,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి దేవుని కనుగొన్నారు. దేవుని యొక్క పరమానందాన్ని వారు స్వీకరించారు. వారి పరమానందానికి కారణం దేవుని వారు ఏ విధంగా కనుక్కోగలిగారు అంటే, పొందుకోగలిగారు అంటే విశ్వసించారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, విశ్వాసమే వారిని దేవుని సన్నిధికి, ఆ చిన్న బాలయేసు సన్నిధికి నడిపించగలిగింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, విశ్వాసం దేనికి కావాలి అంటే, విశ్వాసం లేకుండా రక్షణ లేదు. మనం రక్షించబడాలి అంటే, మనకు రక్షణ కావాలి అంటే, అన్నిటికంటే మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏమిటి అంటే విశ్వసించాలి. ఎవరిని విశ్వసించాలి? దేనిని విశ్వసించాలి అంటే, లోకరక్షకుడు అనేటువంటి మెస్సియాను విశ్వసించాలి. కొన్ని రోజుల క్రితమే మనందరము కూడా క్రిస్మస్ పండుగను జరుపుకున్నాం. దేవుడు మానవుడై మనిషిగా పశువుల కొట్టములో ఒక పసిబాలునిగా జన్మించినటువంటి పండుగను జరుపుకున్నాం ప్రియులారా.
దేనికి ఆయన ఈ లోకంలో జన్మించాడు? ఎందుకు అసలు ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు అంటే ఆయనను విశ్వసించువారు నిత్య జీవం పొందటం కొరకై. పాపములో కొట్టుకొని పోతూ సాతానుకి పాపానికి బానిసలైనటువంటి మానవాళి ఆయనను విశ్వసించి ఆయన ద్వారా వచ్చేటువంటి రక్షణను పొందుకోవడానికి. దీనిని గురించి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము ఈ విధంగా సెలవిస్తుంది. మనకు తెలిసినటువంటి వాక్యము ప్రియులకు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించాడు. తన ఏకైక కుమారుని మనకు ప్రసాదించాడు. అవునండి, ప్రసాదించాడు, నిజమే, కాదంటల్లా. మనందరినీ కూడా ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని మనకు ప్రసాదించాడు. దేనికోసం ప్రసాదించాడు? పశువుల కొట్టంలో చిన్న బాలను చూచి చప్పట్లు కొట్టి వదిలిపెట్టడం కోసమా? డెకరేషన్ కోసమా? దేనికోసం? ఇప్పుడు చెప్తాడండి అసలైన విషయం. నిజమే, దేవుడు మనల్ని ప్రేమించి తన అద్వితీయ కుమారుని మన కొరకే ఇచ్చాడు. కానీ ఏం చేయాలి మనం? చదవమ్మ ఇప్పుడు. ఆయనను విశ్వసించు ప్రతివాడును ఏంటంటండి? ఆయనను విశ్వసించే ప్రతివాడు నాశనము చెందక నిత్య జీవము పొందుటకై అట్లు చేసెను. ప్రియులారా, దేవుడు ఎందుకు యేసు ప్రభువుని తానే ఒక మనిషిగా ఈ లోకములో జన్మించాడు అంటే ఆయనను విశ్వసించాలి. విశ్వసించి నిత్య జీవం పొందాలి. విశ్వసించకుండా నిత్య జీవము లేదు. ప్రియులారా, ఈ ఆధునిక ప్రపంచంలో విశ్వాసము లేని క్రైస్తవులు ఎక్కువైపోతున్నారండి. పేరుకి క్రైస్తవులం, కానీ వాళ్ళల్లో విశ్వాసం ఉంటుందా? నో. నామమాత్రపు క్రైస్తవులో అటువంటి దాని వారా ప్రయోజనం శూన్యం. ప్రభు అంటాడు కదా, ప్రభువా ప్రభువా అనువారు పరలోక రాజ్యమును ప్రవేశించరు, కానీ నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చువాడే పరలోక రాజ్యములో ప్రవేశిస్తాడు. ఏమిటి తండ్రి చిత్తము? ఏమిటి తండ్రి కోరిక? ఏమిటి తండ్రి యొక్క చిత్తానుసారముగా చేయటం అంటే తాను పంపినటువంటి తన కుమారుని యందు విశ్వాసము కలిగి ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. విశ్వాసం ఏమిస్తుంది మనకి? రక్షణనిస్తుంది. ప్రియులారా, విశ్వాసం ఏమిస్తుంది మనకి? మోక్ష భాగ్యం ఇస్తుంది. విశ్వాసం ఏమిస్తుంది మనకి? నిత్య జీవితాన్ని ప్రసాదిస్తుంది. ప్రియులారా, విశ్వాసం లేకుండా రక్షణ లేదు. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో మరొకసారి ఇదే సత్యాన్ని దేవుడు పునరుద్ఘాటిస్తూ ఉన్నాడు. ప్రియులారా, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో ఆది యందు వాక్యము ఉండెను, ఆ వాక్కు దేవుని యందు ఉండెను, ఆ వాక్కే దేవుడై ఉండెను. 12వ వచనానికి వచ్చేసరికి ఏమంటున్నాడు? జాగ్రత్తగా వినండి ప్రియులారా. ఆయనను అంగీకరించి విశ్వసించు వారందరికీ ఆయన దేవుని బిడ్డలకు భాగ్యమును ఇచ్చెను. ఆయన దేవుని బిడ్డలయ్యేటువంటి భాగ్యాన్ని ప్రసాదించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనందరం దేవుని బిడ్డలమేనా? మనందరం దేవుని బిడ్డలమేనా? అయితే ఇలా అంటారు, మేము కాదు అంటే ఇలా అడ్డంగా ఊపుతారు. మనందరం దేవుని బిడ్డలమేనా? మనకి డౌటు, మనం చేసే పనులు ఎట్టుంటాయి? దేవుని బిడ్డలు చేసే పనులు అమ్మ నేను అంటలేదు, మీరే ఒప్పుకుంటున్నారు. నాకు సంబంధం లేదండి, ఎందుకు నన్ను ఇరికిస్తారు? ప్రియ సహోదరి సహోదరులారా, ఏమంటున్నాడు మరొకసారి జాగ్రత్త. దేవుని బిడ్డలయ్యే వరాన్ని ఇస్తున్నాడంట. ఎవరికంట? నువ్వు దేవుని బిడ్డగా మారాలి అంటే, దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండాలి అంటే ఏం చేయాలి? విశ్వసించాలి. మరొకసారి చదువు జాగ్రత్తగా. ఆయనను అంగీకరించి, ఎవరిని? మనిషిగా పుట్టినటువంటి ఆ యేసుక్రీస్తుని అంగీకరించి విశ్వసించిన వారందరికీ ఆయన దేవుని బిడ్డలకు భాగ్యమును ఇచ్చెను. దేవుని బిడ్డలకు భాగ్యమును ప్రసాదించను. ప్రియులారా, దేవుడు మనందరి నుండి కోరుకునేది అన్నిటికంటే ముఖ్యంగా ప్రథమంగా ప్రియులారా, మనము ఆయన పంపినటువంటి ఆయనకు అద్వితీయ కుమారుని యందు విశ్వాసము కలిగి ఉండాలి. ఇది దేవుడు మనను కోరుకునేది. ఎప్పుడైతే మనం
ఆయన యందు విశ్వాసాన్ని కలిగి ఉంటామో మనందరం కూడా దేవుని బిడ్డలుగా మారిపోతాం, రక్షణ భాగ్యాన్ని పొందుకుంటాం, దేవుని యొక్క కృపకు పాత్రులమగుతాం, దేవుని యొక్క ఆశీర్వాదాలకి మనందరం కూడా వారసులమగుతాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క పుణ్యక్షేత్రంలో ఈ నవదిన పూజా ప్రార్థనలో పాల్గొంటుండగా ఆ గొప్ప పునీతుని వంక చూస్తూ నా విశ్వాసం ఎలాగా ఉంది, నా కుటుంబ విశ్వాసం ఎలాగా ఉంది, నా క్రైస్తవ విశ్వాసం ఎలాగా ఉంది, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. విశ్వాసము లేకుండా రక్షణ లేదు, విశ్వాసము లేకుండా దేవుని బిడ్డలుగా మారలేము, విశ్వాసము లేకుండా దేవునికి అద్భుతాలు పొందుకోలేము, విశ్వాసము లేకుండా దేవునికి ఆశీర్వాదాలు కృపలు పొందలేము. ప్రియులారా, ఈనాడు బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ దేవాది దేవుని ప్రార్థన చేసుకుందాం. ఏమని అంటే, అయ్యా నువ్వు ఏ విధముగా ఈ ప్రాంతంలోనికి వచ్చి దేవుని మీద విశ్వాసముతో నీ భాషని, నీ ప్రాంతాన్ని, నీ జనాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి దేవుని మీద విశ్వాసముతో దేవునికి సత్య సువార్తను బోధించి ఆ విశ్వాసం వలన నీతిమంతునిగా పరిగణించబడ్డావో, అదే విధముగా మేము కూడా మా జీవితాలలో, మా క్రైస్తవ జీవితాలలో ఆ దేవాది దేవుని ఎడల నిజమైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగి ఉండి రక్షణ భాగ్యాన్ని, నీతిమంతులుగా పరిగణించబడి దేవునికి ప్రియమైన బిడ్డలుగా మారి దేవుని యొక్క కృపానుగ్రహాలు పొందుకునేలాగున మా కొరకై, మా కుటుంబాల కొరకై ప్రార్థన చెయ్యి తండ్రి అని ఆ బ్రదర్ జోసెఫ్ తంబి గారికి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ పరిశుద్ధ బలి పూజలో ఆ దేవాది దేవుని వేడుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆ తర్వాత మరలా మరి విశ్వాసుల ప్రార్థనలు ఉంటాయి కాబట్టి, సర్వశక్తి గల సర్వేశ్వర, ప్రేమమయుడా, ఈనాడు బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క పుణ్యక్షేత్ర మహోత్సవాలలో పాల్గొనడానికి సిద్ధపడుతుండగా ఈ నవదిన పూజా ప్రార్థనల 3వ రోజున మేమందరము చేరి ప్రభువా, విశ్వాసము క్రైస్తవ జీవితం అనే అంశం మీద ధ్యానం చేస్తుండగా మమ్ము దీవించండి నాయన, ఆశీర్వదించండి. మాలో ఉన్నట్టు కొడిగట్టిపోతున్నట్టే అంటే అవిశ్వాసాన్ని మీరు బలపరచండి, దృఢపరచండి తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిలోనికి వచ్చినటువంటి నీ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి, వారి సమస్తాన్ని ఆశీర్వదించమని, మరి ముఖ్యంగా మా విశ్వాసాన్ని బలపరిచి బ్రదర్ జోసెఫ్ తంబి గారికి మధ్యస్థ ప్రార్థన ద్వారా మమ్ము, మా కుటుంబాలను దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.